ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా ఎలా ఉన్నారు? బాబా గారి ఆశీర్వాదం వల్ల అందరూ ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నా అండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్రతి ఒక్కరూ కూడా మనసులో ఓం సాయిరామ్ అంటూ బాబా గారిని తలుచుకొని ఓం సాయిరామ్ అంటూ కామెంట్ పెట్టి వీడియో చూడటం మొదలుపెట్టండి. మీకు ఈ క్షణం మనసుకి కొంచెం బాధగా అనిపించినా, నలతగా అనిపించిన, ఏదైనా ప్రాబ్లం అనిపించిన ఒక్కసారి బాబా గారికి మీ కోరిక అన్నది అప్పగించండి. బాబా నాకు ఇలా ఉంది, నాకు దీని నుంచి కొంచెం ప్రశాంతత లభించాలి అంటూ కోరుకోండి. నిజంగా బాబా అయితే మీ మనసుకు ప్రశాంతత కలిగిస్తారు. ఇక ఈరోజు సాయి మాటగా నా నోట బాబా గారు ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, ఒక నెల రోజుల క్రితం నీ మీద, నీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగిందమ్మా. అందుకే నీకు ఇన్ని బాధలు, ఇన్ని ఇబ్బందులతో అల్లాడిపోతున్నావు. ఎన్నడూ చూడని ఇబ్బందులు, బాధలు ఈ నెల రోజుల్లోనే అనుభవించేస్తున్నావు. అది కూడా నీకు అయిన వాళ్ళే నీకు చెడు ప్రయోగం చేశారమ్మా. నువ్వు ఇప్పుడు జాగ్రత్త పడకపోతే చాలా అనర్థాలు జరిగిపోతాయి. అందుకే ఈ ఆషాఢ అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చిన రోజు చాలా శక్తివంతమైన అమావాస్య. అంతటి శక్తివంతమైన అమావాస్య. ఇది 100 ఏళ్లకు ఒక్కసారి గాని రాదు బిడ్డ. ఈ అవకాశాన్ని వదులుకున్నావు అంటే మళ్ళీ మళ్ళీ ఈ అవకాశం నీకు రాదు. అవకాశాన్ని చేజార్చుకోకు. జాగ్రత్త బిడ్డ, జాగ్రత్త పడు. ఈరోజే నువ్వు ఈ అమావాస్య రోజున, ఆదివారం అమావాస్య రోజున రాత్రి 7 గంటల లోపు ఒక గ్లాసు నీటితో ఈ పరిహారం నువ్వు చేసుకున్నట్టయితే నీ మీద, నీ ఇంటి మీద జరిగిన చెడు ప్రభావం తొలగిపోతుంది బిడ్డ. లేదంటే ఈరోజు నిర్లక్ష్యం చేశావు అంటే జీవితాంతం బాధపడతావు. ఇలాంటి అద్భుతమైన రోజు మళ్ళీ మళ్ళీ రాదు. నేను మళ్ళీ మళ్ళీ నీకు చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను అంటూ బాబాగారైతే ఒక నిగూఢమైన రహస్యాన్ని తీసుకొని వచ్చారండి. మరి బాబాగారి మాటల వెనుకున్న అర్థం ఏంటో, పరమార్థం ఏంటో తెలుసుకునే ముందు మనకు చాలా బాగా తెలిసినటువంటి వ్యక్తి అండి ఈ గురూజీ సీతారామరాజు గారు. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. వీరి మొబైల్ నెంబర్ 9669872222. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా, ఒక రకంగా చెప్పాలంటే స్త్రీ పురుషుల వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పచ్చండి. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా చిటికెలో పరిష్కరించి చేస్తారు. ఒక్కసారి నమ్మకంతో కాల్ చేసి చూసారంటే రిజల్ట్ అన్నది మీకే అర్థమవుతుంది. బిడ్డ, జాగ్రత్త తల్లి. ఈరోజే నువ్వు జాగ్రత్త పడాలి. ఈరోజు నువ్వు జాగ్రత్త పడి తీరాలి. లేకపోతే చాలా అనర్థాలు జరిగిపోతాయి. నీ జీవితంలో నువ్వు చాలా పోగొట్టుకుంటావు. అది డబ్బు అయినా, ఆనందమైన, సంపదైనా, బంధాలైనా, గౌరవమైన, కీర్తి ప్రతిష్టలు ఏవైనా సరే మొత్తం కోల్పోవలసి వస్తుంది. ఈరోజు జాగ్రత్త పడు. ఈరోజే నువ్వు ఈ పని గనక చేశావు అంటే నీ జీవితం చాలా బాగుంటుంది. నీ మీద, నీ ఇంటి మీద నీకు అయిన వాళ్లే, నీతో ఉన్నవాళ్లే, నీకు బాగా కావలసిన వాళ్లే, నీతో మంచిగా ఉన్నవాళ్లే చెడు ప్రయోగం చేశారమ్మా. అది కూడా ఒక నెల రోజుల క్రితమే చేశారు. ఇన్నాళ్లుగా లేని బాధలు, కష్టాలు అన్నీ కూడా నువ్వు ఇన్నాళ్ళు ఎంతో సంతోషంగా, హ్యాపీగా జీవితం గడిపేదానివి. ఏది అనుకుంటే అదన్నీ జరిగేవి. కానీ ఒక నెల రోజులుగా అంతా ఒక్కసారిగా తల్లక్రిందులైపోయింది. ఏ పని జరగటం లేదు. ఇంట్లో అనవసరంగా గొడవలు, ఒకరిని చూస్తే ఒకరికి కోపం వస్తుంది. ఒకరి మీద ఒకరు అరుచుకుంటున్నారు, విరుచుకు పడుతున్నారు, గొడవలు చేసుకుంటున్నారు. అకస్మాత్తుగా అనారోగ్య సమస్యలు రావటం, ఎంతో బాగా ఉన్నవాళ్ళు కూడా ఒక్కొక్కసారి నీరసంగా అలా ఏమీ చెయ్యలేక పడుకుని ఉండిపోవటం, కాళ్ళు చేతులు లాగటం, తలనొప్పి రావటం, కళ్ళు నొప్పులు రావటం, పిల్లల్ని చూస్తేనే వాళ్ళు ఏది చెయ్యకపోయినా వాళ్ళని కొట్టాలి అనిపించటం, ఇక ఇంటి బయట కుక్కలు మొరుగుతూ ఉండటం, వాటికి ఏదైనా పెట్టినా కూడా, తిన్నా కూడా అవి మళ్ళీ మొరుగుతూ ఉండటం, ఇక ఇంట్లో లైట్లు వాటంతటా అవే వెలగటం,
తలుపులు కిటికీలో వాటంతటా అవే కొట్టుకోవటం, గాలి లేకపోయినా కూడా వాటంతటా అవే కొట్టుకుంటూ ఉంటాయి. మిమ్మల్ని ఎవరో వెంబడిస్తున్నట్టు, మిమ్మల్ని అనుసరిస్తున్నట్టు, మీ వెనక ఎవరో ఉన్నట్టు ఇలాంటి అనుభూతులన్నీ జరుగుతున్నాయి బిడ్డ నీకు. ఒకసారి గుర్తు చేసుకో. ఇంట్లో ఉన్నట్టుగా ఉన్నట్టుగా విపరీతమైన గాలులు వీచటం, అది కూడా చెడు గాలులు, చెడు వాసనతో కూడిన చెడు గాలులు వీచటం. ఇలా ఒక్కసారి ఆ హోరన గాలి ఇంట్లోకి రాగానే ఒక్కసారి గుండె జల్లుమంటుంది. ఇంత ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ఇంతటి గాలేంటి అని. అలాంటివన్నీ జరుగుతున్నాయి బిడ్డ. పూజ చేసినప్పుడు, ఇంట్లో దీపం వెలిగించినప్పుడు ఊరుకూరికేనే దీపం కొండెక్కటం, ఏది అనుకున్నా జరగకపోవటం, చేతిలో డబ్బు నిలబడకపోవటం, బిజినెస్లో అకస్మాత్తుగా నష్టాలు రావటం, అంతవరకు బాగా జరిగిన బిజినెస్ రోజు వేలల్లో జరిగే, లక్షల్లో జరిగే బిజినెస్ వందలు కూడా కాకపోవటం, మీరు ఎవరిని మంచిగా మాట్లాడినా కూడా వాళ్ళు మీ మీదకు గొడవకు రావటం, మీరు మంచి చేద్దామంటే కూడా మిమ్మల్ని చూస్తేనే పడకపోవటం, ఇవన్నీ కూడా చెడు లక్షణాలే బిడ్డ. ఇదంతా నీకు కావలసిన వాళ్లే, నీ దగ్గర వాళ్లే. నువ్వు ఎదుగుతుంటే చూడలేక ఓర్వలేనితనంతో ఇలా చేశారు బిడ్డ. నీ ఎదుగుదలను, నీ ఉన్నతిని చూడలేక నిన్ను అందరూ మంచివారు అని మెచ్చుకుంటూ ఉంటే అలా చూడలేక కడుపు మంటతో ఓర్చుకోలేని తనంతో ఇలా చేశారమ్మా. అది నీకు అర్థం కావటం లేదు. ఇంత అకస్మాత్తుగా ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి? నేను ఇన్నాళ్ళు బాగానే ఉన్నాను గదా, మరి ఎందుకు ఒక్కసారిగా ఇలా నీరసంగా నీరసించిపోతున్నాను? ఏ పని చేయలేకపోతున్నాను? ఎప్పుడు చూసినా పడుకుందామా అనిపిస్తుంది, నిద్ర వచ్చినట్టు ఉంటుంది, మత్తుగా ఉంటుంది, ఏ పని మీద ధ్యాస లేదు, మనసు లేదు. ఏ పని ఎటైనా పోని పడుకోవాలి నేను, ఏది ఎటైనా పోని అన్న ఒక నిర్లిప్తతకి నువ్వు వచ్చేసావు. కానీ అది నీకు ఎందుకు అలా జరిగిందో అర్థం కావటం లేదు బిడ్డ. ఇంట్లో కూడా మంచిగా మాట్లాడబోతే గొడవలు అవుతున్నాయి. ఎంతో రుచిగా వంట చేద్దామని పోతే కూడా ఆ వంట చెడిపోతుంది. ఇవన్నీ కూడా చెడు ప్రయోగాలు బిడ్డ. చాలామంది నిమ్మకాయలతో, అక్షతలతో, వాటితో వీటితో చెడు ప్రయోగాలు చేస్తూనే ఉంటారమ్మా. అలాంటి వాటి నుంచి నువ్వు బయటపడాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారం తప్పకుండా ఈరోజు రాత్రి 7 గంటల లోపు చేసి తీరాలి బిడ్డ. అలా చేస్తేనే నువ్వు, నీ కుటుంబం బాగుంటారు. లేదంటే కష్టాలు తప్పవు బిడ్డ. జాగ్రత్త, మళ్ళీ హెచ్చరిస్తున్నాను. అదేంటి బాబా, చెడు శక్తులు అన్నవి ఉన్నాయా, నువ్వు ఉన్నావు కదా అనే ప్రశ్న మీకు రావచ్చు తల్లి. కానీ నా సచ్చరిత్రలోనే నేను వాటి గురించి చెప్పాను. ఒక్కసారి నా సచ్చరిత్ర చదివితే మీకు అర్థమవుతుందమ్మా. నేను అప్పట్లో ద్వారకామాయిలో కూర్చొని ఒక్కొక్కసారి గట్టిగా అరిచేవాడిని, గట్టిగా కేకలు పెట్టేవాడిని. ఎందుకో తెలుసా? మీకు కనిపించని, కంటికి కనిపించని దుష్టశక్తులతో పోరాడేవాడిని. ఆ దుష్టశక్తులు నా బిడ్డలకు ఇబ్బందులు పెట్టాలి, వారిని కష్టపెట్టాలని వస్తుంటే ఆ దుష్టశక్తులను తరిమి కొట్టేసేవాడిని నా అరుపులతో, కేకలతో. అందుకే నేను ఎప్పుడూ అలా అరిచేవాడిని. ఇక కుక్కలు నీ ఇంటి వైపు చూస్తూ మురుగుతూ ఉన్నాయి అంటే మీకు కనబడని దుష్టశక్తులు కూడా కుక్క కంటికి కనబడతాయి బిడ్డ. అందుకే కుక్కలు అలా మొరుగుతూ ఉంటాయి. వాటికి ఆరోగ్యం బాగున్నా, ఆకలికి అంటే సమయానికి తిండి పెట్టి ఆకలి తీర్చినా కూడా అవి అనవసరంగా మొరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా దుష్టశక్తులు ఉన్నాయని అర్థం బిడ్డ. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిహారం తప్పకుండా చేసి తీరాలి. అది కూడా 100 ఏళ్లకు ఒక్కసారి వచ్చే ఇలాంటి అద్భుతమైన, అత్యంత శక్తివంతమైన అమావాస్య రోజున నువ్వు ఏది చేసినా మంచి ఫలితం అన్నది ఇస్తుంది బిడ్డ. నీ మీద ఎవరైనా ఎంతటి చెడు ప్రయోగం చేసినా ఈరోజు నువ్వు ఈ పరిహారం ద్వారా దాన్ని తరిమి కొట్టచ్చు. అంతేకాకుండా ఒక్కొక్కసారి చిన్నపిల్లలు
అకస్మాత్తుగా గుక్క పెట్టి ఏడుస్తుంటారు. వారి ఏడుపు ఎంత మాన్పించాలని చూసినా వాళ్ళు ఏడుపు మానరు. ఇంకొకసారి అకస్మాత్తుగా వాళ్ళకు జ్వరాలు రావటం, అలా మగతగా ఉండిపోవటం అలా కూడా జరుగుతుంది. అలాంటప్పుడు కూడా ఈ అమావాస్య రోజు వచ్చినప్పుడు పిల్లలకి, ఇంట్లో వాళ్ళకి దిష్టి తీసుకుంటే చాలా మంచిది బిడ్డ. ఈరోజు ఇల్లు, వాకిలి అంతా శుభ్రపరుచుకొని సాయంత్రం 7 గంటల లోపు ఇంట్లో దీపారాధన చేసి ధూపం, దీపం వెలిగించు బిడ్డ. అలాగే నా మందిరం నుంచి తీసుకొచ్చిన విభూదిని ఒక గ్లాసు నీళ్ళల్లో కలిపి ఇంటిలో ప్రతి మూలల్లోనూ చిలకరించు. అంటే ఆ నీళ్ళని ప్రతి మూలల్లోన చల్లు, మీ మీద చల్లుకోండి. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగెటివ్ వైబ్రేషన్స్, నెగెటివ్ శక్తి అన్నది ఇంటిలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. తర్వాత మీకున్న ఈ బాధలు, సమస్యలు అన్నీ క్షణాల్లో తీరిపోతాయి బిడ్డ. ఎందుకంటే అత్యంత శక్తివంతమైన ఆషాఢ అమావాస్య రోజున నా విభూదితో కలిపి ఇలా చేయటం చాలా శ్రేయస్కరం. ఒక అద్భుతంగా అయితే మీ ఇంట్లో పనిచేస్తుంది బిడ్డ. జాగ్రత్తగా నేను చెప్పినట్టు చేశావంటే నీ మీద జరిగిన చెడు ప్రయోగం దూరంగా తొలగిపోతుంది. నా మాటను మాత్రం అస్సలు నిర్లక్ష్యం పెట్టకు బిడ్డ. ఎందుకంటే చాలా పెద్ద చెడు ప్రయోగం అయితే నీ మీద జరిగింది. దాన్ని ఇప్పుడే నువ్వు తొలగించుకోవాలి. లేదంటే చాలా బాధపడవలసి వస్తుంది. నా మాట మీద ఏ మాత్రం నమ్మకం ఉన్నా తప్పక ఈ పరిహారం చేసి చూడు తల్లి. నీ జీవితం చాలా బాగుంటుంది అంటూ బాబాగారు అయితే ఈరోజు ఒక అద్భుతమైన సందేశాన్ని, ఒక పరిహారాన్ని కూడా అందించారండి. మరి ఈరోజు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. మన వీడియో నచ్చినట్టయితే వీడియోకి చిన్న లైక్ ఇవ్వటం మర్చిపోకండి. అలాగే బాబా గారి మరెన్నో అద్భుతమైన సందేశాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు. ఓం సాయిరామ్.